ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మీ బుద్ధి ఖాళీ అవ్వకూడదు, బిజీగా ఉండాలి అని అంటున్నారు. మరి మనం మనసు బుద్ధి బిజీగా ఉండాలంటే ఏం చేయాలంటే సంకల్పాలతో బిజీగా ఉండండి అంటున్నారు. అలాగే మీ పోజులు ఎన్ని రకాలుగా మారుస్తున్నారు, రకరకాల పోజులతో మారుతున్నారు అని అంటున్నారు. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఏం పోజులు అనేవి? బుద్ధి ఖాళీగా అనిపిస్తాయి, శక్తి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? జమ చేసుకోవటం నేర్చుకోండి. తర్వాత సంవత్సరం చూస్తే అందరు శ్రేష్ఠ సంకల్పాల ఖాతా నిండుగా ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. ఈ శ్రేష్ఠ సంకల్పాల ఖజానయే శ్రేష్ఠ ప్రారంధానికి ఆధారం అవుతుంది. జమ చేసుకోవడం వస్తుందా లేదా ఎవరికైనా రావటం లేదా? రాజయోగులు అంటే పరిశీలించుకోవటం, మరి జమ చేసుకోవటం కూడా వస్తుంది. ఎవరికి ఖాతా జమ అయి ఉంటుంది వారి నడవడిక ముఖం సదా నిండుగా కనిపిస్తాయి. ఒకసారి ఒకలా, ఇంకొకసారి ఇంకొకలా. ఈరోజు చూస్తే ముఖం చాలా మెరిసిపోతుంది, రేపు చూస్తే ఉదాసీనంగా అయిపోతారు. ఇలా ఉండరు. రోజంతట్లో పరిశీలించుకోండి, మీరు ఎన్ని పోజులు మారుస్తున్నారు. ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? చాలా పోజులు మారుతాయి. బాబ్దాదాకైతే అందరూ పోజులు చూస్తారు కదా, చూసి ఏం చేస్తారు? ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు కర్మ చేయటంలో ఎక్కువ సమయం ఉపయోగించటం లేదు, కానీ కర్మ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పశ్చాత్తాపంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ 3 రోజులు అయిపోయింది, సంతోషం లేదు అని అంటున్నారు. ఎందుకంటే సంతోషం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఖజానా అయితే మీదే, కానీ ఎవరు తీసుకెళ్ళిపోయారు? పశ్చాత్తాపం పడటం మంచిదే, ఎందుకంటే పశ్చాత్తాపం పరివర్తన చేస్తుంది, కానీ ఎక్కువ సమయం దానిలో ఉపయోగించకండి. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటే వారమంతా ఏడుస్తూనే ఉంటారు. పశ్చాత్తాపం పడ్డారు, చాలా మంచిది, కానీ పశ్చాత్తాప పడాలి, మరి ప్రాప్తి యొక్క సంతోషంలోకి మళ్ళీ రావాలి వెంటనే. దానికోసం ఎందుకు అంత సమయం పెడుతున్నారు? ఇక ముందు కోసం సెకండ్లో ఇది చెయ్యాలి, లేదు ఇది చేయకూడదని నిర్ణయించుకోవాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఏం చెప్పారు? నాట్ మరియు డాట్, ఈ 2 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. ఆలోచించకండి మరియు బిందు పెట్టేయండి. 4 గంటలు ఏడ్చారు, కంటి నుండి నీళ్లు రాకపోయినా కానీ మనసులో ఏడుస్తూనే ఉన్నారు. అరగంట కంటి నుండి నీళ్లు వచ్చాయి, మరియు 4 గంటలు మనసులో ఏడ్చారు అంటే ఇది చాలా ఎక్కువ కనుక అంతగా పశ్చాత్తాప పడకండి. పశ్చాత్తాపానికి కూడా అద్దు ఉంచుకోండి అంటున్నారు పరమాత్మ. దానికి ఎక్కువ సమయం పెట్టకండి. వెంటనే నాట్ మరి డాట్ ఆలోచించకండి, మరి బిందువు పెట్టేయండి. నెక్స్ట్ ఏం చేయాలనేది నిర్ణయం తీసేసుకోండి. చేయొచ్చా చేయకూడదు ఆలోచించి నిర్ణయం తీసేసుకోండి అంటున్నారు పరమాత్మ. అలాగేనా? అది ఈరోజు నుంచి ఆ విధంగా ఫుల్ స్టాప్ పెట్టడానికి అభ్యాసం చేయాలి. అచ్చా. ఓం శాంతి.